హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చిల్లీ చికెన్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పావు కేజీ చికెన్, కారం, సాల్ట్, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ఎగ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం, నిమ్మరసం, క్యాప్సికమ్, మైదా. ముందుగా చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక ఎగ్ వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 30 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, 4 స్పూన్స్ టమాటా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఇలా చూపించిన విధంగా దగ్గరికి అయిన తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షుగర్, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. 1/2 స్పూన్ మిరియాల పొడి, 4 స్పూన్స్ నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.